బీజేపీకి అయోధ్య రాముడి తోడు, ముచ్చటగా మూడోసారి అధికారం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ బలమైన 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ. అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో ఒక్కసారిగా దేశం మొత్తం అయోధ్య వైపు చూసింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోత్తర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యారు. దేశం మొత్తం టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించింది. అయితే ఈ రామ మందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ రామ మందిరాన్ని హడావిడిగా నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించిందంటూ విమర్శలు వస్తున్నాయి. రామ మందిరాన్ని బీజేపీ ఇప్పుడే ఎందుకు ప్రారంభించింది అనే విషయాన్ని పక్కన పెడితే, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రారంభించిందనే అంశాన్ని పరిశీలిస్తే అసలు బీజేపీకి రామ మందిరం 2024 లోక్సభల్లో నిజంగానే ఓట్లు కురిపిస్తుందా లేదా? అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు, దాదాపు 500 ఏళ్ల నుంచింది. బీజేపీ పుట్టక ముందు నుంచే రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే డిమాండ్ ఉంది. అయితే బీజేపీ ఏర్పాటు తర్వాత రామ మందిరం కోసం చాలా గట్టిగా పోరాటం చేసిందనే నిజాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. రామ మందిర నిర్మాణం తమ ప్రాథమిక ఎజెండాలోకి బీజేపీ ఎప్పుడో ప్రకటించింది. దానికోసం బీజేపీ నేతలు అనేక పోరాటాలు చేసి వివాదాస్పద అంశంలోనూ న్యాయబద్ధంగానే గెలిచి ఎట్టకేలకు అయోధ్యలో ఎక్కడైతే రామ మందిరం నిర్మించాలనే డిమాండ్ ఉందో సరిగ్గా అదే ప్లేస్లో మందిరాన్ని నిర్మించి బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని 80% హిందువులను ఒక్కతాటిపైకి తెచ్చింది. ఈ మందిర నిర్మాణంలో బీజేపీ, దాని అనుబంధ సంస్థలకే క్రెడిట్ దక్కుతుంది. మందిర నిర్మాణ క్రెడిట్ను వాళ్లు ఓన్ చేసుకోవడంలో కూడా తప్పలేదు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో రామ మందిరాన్ని చూసి బీజేపీకి హిందువులు ఓటు వేస్తారా అంటే వేస్తారనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైనా ఒక అంశం దేశ ప్రజలందరినీ ఒకవైపు నడిపించే సమయంలో అది ఖచ్చితంగా రాజకీయంగానూ కలిసి వస్తుంది, అది ఎలాంటి ఉద్యమైనా సరే. అయితే అది అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవుతుందా అంటే కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేసిన తర్వాత యూపీలో బీజేపీ భారీ మేజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ కాన్షీరామ్, ములాయం సింగ్ యాదవ్ జతకట్టడంతో బీజేపీకి అధికారం దక్కలేదు. ఇప్పటికే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. దానికోసం కలిసి వచ్చే అన్ని సానుకూల అంశాలను ఖచ్చితంగా వాడుకుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదదే. అందులో రామ మందిర నిర్మాణం క్రెడిట్ కూడా ఉండొచ్చు. ప్రజలు బలంగా కోరుకున్నది చేసి దాని నుంచి లబ్ధి పొందడంలో ఎలాంటి తప్పులేదు. ఈ నేపథ్యంలో రామ మందిర వైబ్రేషన్స్ దాటి బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. మరి అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీకి ఏ మేర ప్రయోజనం చేకూరుతుందనేది అంచనా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.